ఇజ్రాయెల్ రాడార్లను ముప్పుతిప్పలు పెడుతున్న ఇరాన్ మ్యాజిక్ మిసైల్. పశ్చిమాసియాలో యుద్ధంలో పరస్పర దాడులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అధునాతన సెజిల్-2 బాలిస్టిక్ క్షిపణులను మొదటిసారిగా యుద్ధ రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు ఇరాన్ క్షిపణులు సవాల్ విసురుతుంది. రాడార్ల కళ్ళు కప్పి టార్గెట్ను నాశనం చేయగలిగే ఈ క్షిపణుల వినియోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో భాగంగా ఇరాన్ ఈ విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించినట్లు తెలుస్తుంది. అసలు ఏంటి సెజల్-2 ప్రత్యేకత ఏంటి? ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సెజల్ సిరీస్ లో క్షిపణుల్లో సెజల్-2 అత్యంత ప్రమాదకరమైనది. మన ఇంధన సాంకేతికత పాత తరం ధ్రువ ఇంధన క్షిపణులు కాకుండా సెజల్-2 ఘన ఇంధనంతో పనిచేస్తుంది. దీనివల్ల వీటిని అతి తక్కువ సమయంలో ప్రయోగించడానికి వీలవుతుంది. శత్రువుల గూఢచారి ఉపగ్రహాలను కూడా వీటి ప్రయోగ సన్నాహాలకు పసిగట్టడం కష్టమవుతుంది. రాడర్లకు చిక్కని వ్యూహం. సెజల్-2 క్షిపణులు గాల్లో ప్రయాణించినప్పుడు వాటి దిశను వేగంగా మార్చుకోగలవు. వీటిని డాన్సింగ్ మిసైల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లేదా ఆరో వంటి రక్షణ వ్యవస్థలను బురిడి కొట్టించలేవు. సుమారు 2000 నుండి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి ఖచ్చితత్వంతో ఛేదించగలవు. అంటే ఇరాన్ నుండి నేరుగా ఇజ్రాయెల్లోని ఏ మూలనైనా ఇవి తాకగలవు. అయితే ఇప్పటి వరకు కేవలం పరీక్షలకే పరిమితమైన ఈ క్షిపణులు ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్ ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలు, ఇంటెలిజెన్స్ కేంద్రాల లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ క్షిపణులు ధ్వని కంటే 13 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని, దీనివల్ల వీటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు తలకు మించిన భారంగా మారిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెజల్-2 ప్రయోగంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా తన అత్యాధునిక థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్లో మోహరించినప్పటికీ ఇరాన్ కొత్త టెక్నాలజీతో వాటిని సవాల్ చేస్తుంది. ఈ పరిణామం కేవలం ఇరు దేశాలకే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇరాన్ ఈ క్షిపణి సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.